ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసుకొని జరిగినటువంటి నష్టాన్నంతా కూడా అంచనా వేయాలా. ఆ యొక్క అధికారులు ప్రతి ఒక్క ఎకరాన్ని మొత్తం అక్కడ పరిశీలించి జరిగిన నష్టం అంతా కూడా అంచనా వేయాలని ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులంతా కూడా జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడ ఎక్కడైతే విపరీతంగా నష్టం జరిగిందో అక్కడికి కూడా ఎమ్మెల్యేలుగా మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ అంతా కూడా చేపట్టబోతా ఉన్నాం. ఈ రోజు రైతు నిజంగా కూడా రైతుకున్నటువంటి బాధలు, ఒక పక్క ప్రభుత్వం పెట్టే బాధ, మరొక పక్క ప్రకృతి వల్ల వచ్చినటువంటి బాధ. సరే, ప్రకృతి వల్ల వచ్చినటువంటి బాధని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏమైనా పరిష్కారం చేస్తుంది అంటే అది అవకాశం కేవలం ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారానే సాధ్యమవుతుంది. గత ప్రభుత్వం ఫసల్ బీమాలో అమలు కాని కారణంగా, ఫసల్ బీమాలో చేరని కారణంగా 10 ఏళ్లు తెలంగాణ రైతులని మోసం చేసింది టీఆర్ఎస్. ఈ 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ ఎంచుకున్నటువంటి పంతానే ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణ రైతుల్ని మోసం చేసింది. కాబట్టి ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నది. రైతులను ఆదుకోవడానికి అన్ని జిల్లాలలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతాం. రైతుల తరపున మేము పోరాటం చేస్తాం, రైతులకు అండగా ఉంటాం. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయించైనా సరే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ప్రభుత్వాలు చేరే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం.